హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రావణి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. వీడియోస్ పెట్టక చాలా రోజులు అయిపోతుందండి, రోజులు కూడా కాదు మంత్స్ అయిపోతుంది. సో నేనైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఇది వచ్చేసి మా జర్నీ వీడియో అండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే చూడండి, లేని వాళ్ళు స్కిప్ చేసేయండి వీడియోని. ఇది వచ్చేసి మేము తిరుపతి వెళ్ళామండి. తిరుపతి కూడా ఇది హైదరాబాద్ టు తిరుపతి మేము ట్రైన్ వెళ్ళాము, బై ట్రైన్ వెళ్ళాము. అంటే రిజర్వేషన్ ఆల్రెడీ ముందే చేయించుకున్నాము. కృష్ణా ఎక్స్ప్రెస్కి అయితే మేము అనేది రిజర్వేషన్ అయితే చేయించేసుకున్నాము. 15 days బిఫోర్ చేయించుకున్నాము. దర్శనానికి అయితే మేము ఏ విధంగా రిజర్వేషన్ అనేది ఏం చేయించుకోలేదు. అంతా ఫ్రీ దర్శనం అక్కడ ఫ్రీగానే చేసుకున్నామండి. ఎందుకంటే మేము ఒక 3-4 days అక్కడ స్టే చేసే విధంగానే వెళ్ళాము. మేమైతే అక్కడ చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో తెలియని వాళ్ళకు కూడా ఏమైనా కొంత ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అన్న ఉద్దేశంతో వీడియో అయితే నేను అప్లోడ్ అయితే చేస్తున్నాను. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా వీడియో మొత్తం చూడండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో దట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోతున్నామండి. ఈ వీడియో వచ్చేసి నేను వెళ్ళేటప్పుడు షూట్ చేయలేదండి. కొండ కిందకి దిగుతాం కదా, అప్పుడైతే నేను ఇదంతా షూట్ చేసుకున్నానండి. ఎందుకంటే మేము వెళ్ళడమే నైట్ టైం వెళ్ళాము. అక్కడ మేము ట్రైన్ దిగేసరికి మార్నింగ్ ఎక్కామండి. మార్నింగ్ 6 ఎక్కేసి మేము అక్కడ దిగేసరికి టైం వచ్చేసి 10-10:30 ఆ టైం అయిపోయింది. అక్కడ నుంచి మళ్ళీ బస్ స్టాప్కి వచ్చి తిరుపతి నుంచి తిరుమలకి బస్సెస్ ఉంటాయి కదా, అది ఎక్కేసామండి. ఎక్కేసి మేము అక్కడికి వెళ్ళేసరికి నైట్ అయిపోయింది, 1:30 or 2 అయిపోయింది. మాకు అక్కడ రూమ్స్ ఇవ్వడానికి కూడా ఆ టైంకి ఇవ్వము అని చెప్పారండి. అంటే మేము టెంపుల్ తరపున రూమ్స్ మనకి క్వార్టర్స్ ఉంటాయి కదా, వాటిలో మేము తీసుకుందామన్న ఉద్దేశంతో మేము అందుకే నైట్ అంతా అక్కడే వెయిట్ చేసాము. సో దట్ నాకు వీడియో తీయడానికి కూడా అంత ఓపిక కూడా లేదు. సో నేను అక్కడ వీడియో అనేది తీయలేదు. తర్వాత రూమ్ టూర్ ఎలా ఉంటుంది అని కూడా నేను అవంతా ఈ వీడియోలోనే మీకు చూపిస్తాను. సో దట్ చూడండి అందరూ. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మేము కొండ కిందకి అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ నుంచి మేము వెహికల్ అనేది బుక్ చేసుకున్నామండి. బుక్ చేసుకొని మేము వేరే టెంపుల్స్కి వెళ్ళాము. కింద ఇంకా చిన్న తిరుపతి, అలివేలు మంగాపురం ఇవి చాలా ఉన్నాయంట. సో మేము అవి కూడా చూడాలనే ఉద్దేశంతో మేము అనేది వెహికల్ అయితే బుక్ చేసుకున్నామండి. కొండపైన వచ్చేసి మేము రూమ్ అయితే తీసేసుకున్నాము ఆల్రెడీ. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి. మనకి తిరుపతి నుంచి తిరుమల పైకి కొండ ఎక్కడానికి మనకి ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో ఎందుకు చెప్తున్నామంటే వీడియో అనేది రివర్స్లో ఉన్నట్టు, నేను పైనుంచి కిందకి వచ్చేటప్పుడు తీసాను కాబట్టి మీకు లాస్ట్ నుంచి ఫస్ట్కి వచ్చినట్లు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది వీడియో వచ్చేసి. సో నేను అలా రివర్స్ పెడదాం అనుకున్నానండి, కానీ మనకి దిగేటప్పుడు అది మనకి సో క్లియర్గా తెలిసిపోతుంది కాబట్టి అలా పెట్టినా బాగుండదు అన్న ఫీల్తో నేనైతే ఇలా పెట్టేస్తాను వీడియో అయితే. మేమైతే మార్నింగ్ మాకు 5:30-6 వరకు వెయిట్ చేసినా కూడా రూమ్ రావడానికి మాకు చాలా టైం పట్టిందండి. మేము రూమ్స్లోకి వెళ్ళేసరికి 7:30-8 అలా అయిపోయింది. అయిపోయిన తర్వాత కళ్యాణకట్ట అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి వెంట్రుకలు అవి ఇస్తారు కదా, మొక్కులు అయితే మేము తీర్చేసుకున్నామండి. తీర్చేసుకున్న తర్వాత మేము దర్శనానికి స్టార్ట్ అయిపోయాము. మేము దర్శనానికి మా రూమ్ నుంచి వెకేట్ చేసినప్పుడు 10:30 నుంచి అలా స్టార్ట్ అయిపోతే మాకు దర్శనం అయ్యేసరికి నైట్ వచ్చేసి 3 o'clock అయిందండి. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 3 అలా మేము బయటకు వచ్చేసాము. ఎంత టైం పట్టిందో మీరే అర్థం చేసుకోవచ్చు. మాకు దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ టెంపుల్ అయితే ఆ టైంకి 3 కంటే క్లోజింగ్ వచ్చేసి 3కి మాది లాస్ట్ దర్శనము. అక్కడ నుంచి మొత్తం క్లోజ్ అయిపోయిందండి. దర్శనం లేట్ అయినా టైం అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. దేవుణ్ణి కూడా చాలా బాగా చూసామండి. అక్కడైతే మాకు చాలా బాగా అనిపించింది. ఇదొకటి చాలా బాగా నచ్చింది. అక్కడ మనకి ఇంకొకటి వచ్చేసి భోజనాలండి. అన్నదాన సత్రం కూడా చాలా బాగుంది. ఫుడ్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా అక్కడ ఫుడ్ తినడం కానీ అక్కడంతా చూడాల్సినవన్నీ చూడడం కానీ కొన్ని మాత్రమే చూడగలిగాము. చూడాల్సినవి చాలా ఉన్నాయి, కానీ మనకి 1 or 2 days ఇవన్నీ చూడడం అనేది చాలా కష్టము. మేము 1 day మొత్తం షాపింగ్కే కేటాయించామండి. 1 day మాత్రమే అక్కడ టెంపుల్లో మాకు మొత్తం సరిపోయింది. మేము ఎర్లీ మార్నింగ్ 3కి బయటకు వచ్చాము దర్శనం చేసుకుని. అక్కడి నుంచి వచ్చిన తర్వాత మాకు దర్శనం అయిపోయిన తర్వాత మాకు లడ్డూ ప్రసాదాలు ఇంకా మార్నింగ్ సాటర్డే అవుతుందండి. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి తెల్లవారితే సాటర్డే అవుతుంది. సో జనాలు ఎక్కువ ఉంటారు, క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. సో తీసుకోలేము అన్న ఉద్దేశంతో ఆ నైట్ టైంలో మేము కోనేరు ఉంటుందండి అక్కడ, దాని దగ్గరే వెయిట్ చేసి ప్రసాదాలు అనేవి తీసేసుకున్న రూమ్కి వెళ్ళి స్టే చేసి మళ్ళీ తెల్లారి షాపింగ్ అనేది చేసుకున్నామండి. అక్కడ కోనేరు దగ్గర కూడా ఆ టైంలో కూడా చాలామంది ఉన్నారు దర్శనాల కోసం. అస్సలు ఖాళీ లేదండి. దర్శనాలు అయితే చాలా లేట్ అవుతున్నాయి. చుట్టూ ఉన్న ప్లేసెస్ కూడా చూస్తున్నారు కదా. ఇది మా రూమ్కి వెళ్ళడానికి క్వార్టర్స్ అనేవి మనకి నెంబర్స్తో సహా మనకి ఇస్తున్నారండి. మనీ కూడా మనం వచ్చేసి
పేయింగ్ మెథడ్ వచ్చేసి మనకి ఆన్లైన్ మనీ అనేది పేమెంట్ చేయాలి. చూస్తున్నారు కదా, మాకు మొత్తము దర్శనం అయిపోయిన తర్వాత మేము షాపింగ్కి వెళ్ళేటప్పుడు ఈ వీడియో అయితే షూట్ చేసుకున్నాము. ఇది మొత్తము ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ విల్లాస్ లాగా ఉన్నాయి కదా, అవన్నీ మనకి రూమ్స్ అండి. వచ్చేసి మనకి 2 ఫ్లోర్స్ ఉన్నాయి. అవి 2 ఫ్లోర్స్లో కింద 2 ఫ్యామిలీ స్టే చేయడం లాగా, పైన ఒక 2 ఫ్యామిలీ స్టే చేయడం లాగా మేము వచ్చేసి మేము అండ్ మా మామయ్య వాళ్ళ ఫ్యామిలీ ఇద్దరం కలిసి వెళ్ళామండి. చూస్తున్నారు కదా, పైన కనిపిస్తుంది కదా రౌండ్గా గ్రిల్స్, అది వచ్చేసి మా రూమ్ అండి. కింద వచ్చేసి 2 ఫ్యామిలీస్ ఉంటారు, అంటే 2 రూమ్స్ లాగా ఉన్నాయండి. మొత్తం 3 రూమ్స్ లాగా వచ్చాయి. రూమ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి, చాలా నీట్గా ఉన్నాయి. ఒక లైఫ్లో మనం ఇవే బయట ఎప్పుడు తీసుకుంటే చాలా ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది. తెలియని వాళ్ళు చాలా మంది ఇలానే తీసుకుంటారు. మా పిల్లలు చూస్తున్నారు కదా, మా పిల్లలు అలా చేస్తున్నారు. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, పైవిని అవే అండి. రూమ్స్ వచ్చేసి పర్ డేకి 50 రూపీస్ అలా పడిందండి. ఇది మనము ఈరోజు మార్నింగ్ 7కి అలా తీసుకుంటే రూము మనకి నెక్స్ట్ డే 7 లోపు మనం ఇచ్చేస్తే మనకు ఆ 50 రూపీస్. హాఫ్ అన్ అవర్ వరకు మనకి ఎక్స్క్యూజ్ ఉంటుంది. హాఫ్ అన్ అవర్ దాటి 1 అవర్ 2 అవర్స్ అయిపోయిందంటే మనకి ఎక్స్ట్రా 50 రూపీస్ అనేది యాడ్ అవుతుంది. కానీ రూమ్స్ అయితే చాలా బాగున్నాయి. రూమ్స్ చూస్తే ఆ 50 రూపీస్ కూడా చాలా తక్కువ అనిపిస్తుంది మనకి. మనం ఒక 1 టైము స్నాక్ కానీ లంచ్ కానీ ఏదైనా టిఫిన్ తిన్నా కూడా ఆ టైం అది మొత్తం అయిపోతుందండి. కాకపోతే మేము రూమ్లో ఉన్నది చాలా తక్కువ. కాకపోతే మా లగేజెస్ ఇవన్నీ వచ్చేసి మేము రూమ్లో స్టోర్ చేసుకున్నాము. సో ఇవన్నీ మొత్తం అవే క్వార్టర్స్ అండి. చాలా అంటే చాలా బాగున్నాయి, చాలా నీట్గా కూడా ఉన్నాయి. కానీ చాలా చల్లగా అనిపించిందండి మాకైతే. మేము మార్నింగ్ టైంలో అక్కడ అదంతా బయట వెయిట్ చేసాము కాబట్టి మాకు ఎక్కువ అనిపించింది. అంతా మీరు చూసారు కదా, ఇందాక అదంతా ఓపెన్ ప్లేస్. బయట మనం చెప్పులు కానీ ఏమైనా పెట్టుకోవడానికి కూడా. ఇక్కడ వచ్చేసి 2 బెడ్రూమ్స్ ఉన్నాయండి. 2 బెడ్రూమ్స్ లాగా ఇచ్చాడు. మేమైతే ఇక్కడ బెడ్ ఉందండి, ఈ బెడ్ని కూడా తీసుకెళ్ళి అందరం ఒకటే చోట వేసుకున్నాం. ఎందుకంటే పిల్లలు ఉన్నారు, సరిపోవు అన్న ఉద్దేశంతో మొత్తం ఒకటే చోట వేసుకున్నాము. ఇది వచ్చేసి లోపల రూమ్ అండి. మనకి ఈ రూమ్కి అటాచ్డ్గా వాష్రూమ్ అయితే వచ్చిందండి. మనకి వాష్ బేసిన్ వచ్చింది. దాని లోపల మనకి బాత్రూమ్ అవి ఉంటాయి కదా, అవి 2 సపరేట్గా వచ్చాయి. స్నానానికి సపరేట్గా వచ్చింది, బాత్రూమ్ కూడా సపరేట్గా వచ్చిందండి. రూమ్స్ అయితే చాలా నీట్గా ఉన్నాయి. మనకి ఇక్కడ వాష్ బేసిన్స్ కానీ వాష్రూమ్స్ కానీ బాత్రూమ్స్ కానీ చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఒకటి ఏంటంటే, మనకి ఏదైనా క్లీన్ చేసుకోవడానికి ఏదైనా పడితే అనేది ఒక చీపిరి అలాంటిది అయితే ఏం పెట్టలేదండి. అదొకటి మైనస్ అనిపించింది. చూస్తున్నారు కదా, మేము ఇప్పుడు చూపించాను కదా, వచ్చేసి ఒకటి వాష్రూమ్ వచ్చింది, ఇంకొకటి బాత్రూమ్ లాగా వచ్చిందండి. ఇది వచ్చేసి కళ్యాణకట్ట చూస్తున్నారు కదా. ఇది మేము దర్శనానికి వెళ్ళి వచ్చేటప్పుడు మేము బయటకు వెళ్తున్నప్పుడు ఇది వచ్చేసి మేము షూట్ చేసుకున్నాము. కాకపోతే మేము ఆల్రెడీ స్నానం చేసి వెళ్ళాము కాబట్టి ఇక్కడికి వచ్చి మేమైతే తల మీద నీళ్ళైతే చల్లుకొని తర్వాత ఇంక మేము వెళ్ళిపోయామండి త్వరగా. ఎందుకంటే మాకు ఇంకా షాపింగ్ ఉంది, ఇంకా చాలా చూద్దామనే ఉద్దేశంతో. అక్కడ కొండ పైన ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి, అవన్నీ చూడాలనే ఉద్దేశంతో మేము అక్కడి నుంచి వచ్చేసాము. సో చూస్తున్నారు కదా, మీకు అది కనిపిస్తుంది కదా బ్లూ అండ్ వైట్ కలర్లో, అది వచ్చేసి కళ్యాణకట్ట అని. అంటే మనకి తల నీళ్ళలు అవన్నీ సమర్పించుకుంటారు కదా. మనము ఎంత మనీ ₹1 కూడా ఇచ్చే అవసరం లేదండి. ఎందుకంటే మనకంతా ఫ్రీ చేసేసారు. మనం ఎవ్వరికి మనీ ఇవ్వాల్సిన అవసరం లేదు. కొంతమంది అయితే అడుగుతారు, ఇష్టం ఉన్న వాళ్ళు ఇస్తున్నారు, లేదంటే లేదు. కానీ ఆల్మోస్ట్ ఎవ్వరు అయితే ఎక్కువ ఇవ్వడం లేదు, మనకి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఇక్కడ టిఫిన్స్ అవన్నీ వచ్చేసి చాలా అంటే చాలా ఎక్కువనే అనిపించాయి. కానీ అవసరం ఉన్న వరకు మాత్రమే తీసుకోవాలి మనకి. ఎందుకంటే అన్నదాన సత్రాలు అవన్నీ ఉంటాయి, చాలామందికి తెలియదు. తెలుసుకుని వెళ్ళండి. చాలామంది రష్ ఉంటుంది అలా అని ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ అదేమి ఉండదండి. దాన్ని కూడా నేను వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు అదనేది ఆ క్లిప్ కూడా మీకు యాడ్ చేస్తాను. చూడండి ఎంత ఫ్రీగా ఉందో, ఎంతమంది ఎంత విశాలమే కూర్చొని తింటున్నారు, అవన్నీ వచ్చేసి మేము చూపిస్తాను. ఇది వచ్చేసి మొత్తం షాపింగ్ లాగా ఉందండి. ఇది మొత్తం ఏరియా మొత్తము, అంటే దర్శనం చేసుకుని వచ్చిన వాళ్ళకి ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ లాగా అదంతా చాలా అంటే చాలా బాగుంది. మేము ఇదంతా షాపింగ్కి వెళ్ళేటప్పుడు షూట్ చేస్తుంది మొత్తం ఇదంతా. ఫస్ట్ మీకు ఒకటి చూపించాను కదా, ఆ క్లిప్ వచ్చేసి మేము కొండ పైనుంచి కిందకి దిగేటప్పుడు. ఇదైతే మేము పైన మొత్తం స్టే చేసింది. ఎక్కువ అయితే వీడియో తీయడానికి ఎక్కువ కుదరలేదండి, పిల్లలతో మర్చిపోయాము. అదే కాక ఫొటోస్ తీసుకుంటూ టైం అంతా అక్కడే వేస్ట్ అయిపోయింది. సో అట్లా కుదరలేదు మాకు వచ్చేసి. ఇవన్నీ అక్కడ ఉన్న షాప్స్ అండి. మాకు రూమ్ అయితే చాలా అంటే చాలా దగ్గర టెంపుల్కి, కానీ మనకు అక్కడ దర్శనం అయ్యేటప్పుడు మాత్రానికి అలా అనిపించిందండి. అక్కడ నుంచి అక్కడికి మేము 7-8 కిలోమీటర్స్ అలా తిరిగాము, గుడి చుట్టూ తిరిగి మళ్ళీ గుడి ముందుకు వచ్చి దర్శనం చేసుకున్నట్లు అనిపించిందండి. మేము వీక్ డేస్లోనే చేసుకున్నాము. వీకెండ్లో వచ్చేసి మాకు దర్శనం అయిపోయింది. మేము షాపింగ్కి వెళ్తుంటే అనౌన్స్ కూడా చేస్తున్నారు 2 days వరకు రావద్దు దర్శనాలకి, ఆల్రెడీ కంపార్ట్మెంట్స్లో వెయిట్ చేస్తున్నారు అని చెప్పేశారు. మాకైతే చాలా త్వరగా అయిపోయింది అనిపించిందండి. మేము 1 day లేట్గా వెళ్ళుంటే మేము అక్కడ 2 days వరకు వెయిట్ చేయాల్సి వచ్చేది. సో మాకు
మాకు ఇదంతా మిస్ అయిపోయే వాళ్ళం మేము. చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి కొబ్బరికాయలు కొడుతున్నారని అయితే అందరు కొబ్బరికాయలు కొట్టేసుకుని మొత్తం అనేసి మేము ఆ జర్నీ అనేది మళ్ళీ అయితే మేము స్టార్ట్ చేసుకున్నామండి. సో నెక్స్ట్ వీడియో వచ్చేసి మీకు శ్రీకాళహస్తి వెళ్ళాము, అక్కడ వీలైనంత వరకు షూట్ చేశాను. అక్కడ కూడా మీకు వీడియో అనేది త్వరలోనే అప్లోడ్ చేస్తాను. మేము షాపింగ్ చేసాము, ఆ షాపింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాము. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఛానల్ని మాత్రం సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.